రేపు దసరా పండుగ తెలుసు కదా? తెలుసు. అయితే మీ పెళ్ళైన తర్వాత వచ్చిన తొలి పండుగ. కాబట్టి ఈ పండుగని మనం బాగా సెలబ్రేట్ కర్నా. మోసం చేసి తాలి కట్టించుకున్న భార్యతో కలిసి పండగ జరుపుకోవడం దండగ. బ్లాక్మెయిల్ చేసి తాలి కట్టిన భర్తతో పండగ జరుపుకోవాలని నాకు లేదు. థ్యాంక్స్. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇంత చాలా? పర్ఫెక్ట్. ఇలాగే కంటిన్యూ చేయి. అయ్యో, నేనెందుకు జరగాలి? కావాలంటే మీరే దూరం జరగండి. ఆపుతారా ఆపుతారా మీ గిల్లి కజ్జాలు? నువ్వు పని చేయాలేజే. చెప్పు జయమ్మా, తొందరగా చెప్పు. పక్కన నెగిటివ్ వైబ్రేషన్స్ భరించలేకపోతున్నాను. భానుమతిని షాపింగ్కి తీసుకెళ్లి చీరలు కొనిపెట్టు. తనకే, పక్కింటి వాళ్ళకి కాదు. సారీ జయమ్మా, నిప్పు ఉప్పు ఒక చోట ఉండలేవు. తూర్పు పడమర కూడా ఒక్కటి దిక్కున ఉండలేవు. నాకు మీతో షాపింగ్కి రావాలన్న షోక్ లేదు. మీ ఇద్దరికి ఒకరికొకరికి ఇష్టం లేకపోయినా కలిసి వెళ్ళక తప్పదు. కావాలంటే నిన్ను తీసుకెళ్తాను. నేను భానుని తీసుకొస్తాను. నేను నిన్నొక్కదాన్నే తీసుకెళ్తాను. ఇది మీ జంట జరుపుకోవాల్సిన తొలి పండుగ. భాను నేను కలిసి వస్తాం. తనొస్తే నేను రాను. కావాలంటే కార్ పంపిస్తాను, మీరిద్దరూ కలిసి వెళ్ళండి. నీకు నచ్చినవన్నీ కొనివ్వు. అలా కుదరదు, నువ్వు ఉండాలి. నువ్వన్నది కాదు, నేనన్నది కాదు. నేను నిన్ను తీసుకెళ్తాను, నువ్వు కొనేదాకా ఉంటాను. డ్రాప్ చేసి వెళ్తాను. కొత్త కోడలు రాగానే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. నా కోడల కోసం నేను షాపింగ్ చేస్తున్నాను. మీరు ముగ్గురు షాపింగ్కి తీసుకెళ్ళమని మీ అత్తగారిని అడగండి. తననా? మీకు నెగిటివ్ వైబ్రేషన్సేనా? నేను భానుని అడుక్కోవడం ఏంటి జయమ్మా? అడగడానికి అడుక్కోవడానికి తేడా ఉంది. అడిగితే తప్పే ఉంది. మీరు భానుని కోడలుగా యాక్సెప్ట్ చేశారేమో కానీ మీ ముగ్గురం భానుని అత్తగా యాక్సెప్ట్ చేసేదే లేదు. నాది సేమ్ ఫీలింగ్. ఈ అత్త మేం కోరుకున్న అత్త కాదు. కోమల్నే మీరు కోడలిగా చేసుకునుంటే మీరు ఏం చెప్పినా చేసుండేవాళ్ళం. మేము మీకు మర్యాదిస్తాం, మీరు వేరే ఏం చెప్పినా వింటాం. కానీ ఈమెకు మేము మర్యాదలు ఇవ్వలేం జయమ్మా. ఏజే ఉద్దేశమే మా ఉద్దేశం. భాను అందర్నీ మోసం చేసి అత్తగా అడుగు పెట్టింది. అయిందా? చాలా ఎక్కువ మాట్లాడారు. ఇంతసేపు నేను ఏ చేత్తో షాపింగ్కి చచ్చినా వెళ్ళకూడదనుకున్నాను. కానీ ఇప్పుడు మీ మీద పంతానికైనా షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. శబాష్, నా ఓటు నీకే. నాకు పెద్ద టాస్క్ ఇచ్చావు దక్ష. థ్యాంక్ యూ. ఏంటి? నా కోడళ్ళ ముగ్గురికి కొన్ని పద్ధతులు తెలిసినట్టు లేవు. అత్తగారిని ఎలా గౌరవించాలో,
ఫస్ట్ సెమిస్టర్లోనే నేను విపులంగా వివరించి నేర్పిస్తాను. నువ్వు ఏజే రాకముందు వెళ్ళి కారులో కూర్చో, మిగతాదంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ జయమ్మ, నా పంతానికి మీ ఐడియా ప్లస్ అయింది. వీళ్ళు నాతోనే పంతం పెట్టుకుంటారా? వీళ్ళ పంతం ఇవాల్టితో అంతం. ఇప్పుడంటే ఇష్టం లేకపోయినా జయమ్మ మాట కాదని లేక వెళ్తున్నాను. కానీ ఇలా ఎంతకాలం? నేనొచ్చిందో పని మీద, అది పూర్తయితే వెళ్ళిపోవాలి. కానీ అంజలి పెళ్ళయ్యేదాకా ఆగాలి. ఒకవేళ నేను వెళ్ళకపోయినా ఏజే పంపించేస్తాడు. ఈ కోడళ్ళంతా నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఆ ఓటీపీ విక్రమ్ నన్ను సాక్ష్యం అంటూ టార్గెట్ చేస్తున్నాడు. పెళ్ళంటే ఒక గూడు దొరకడం అనుకున్నా, ఇలా సాలగూడులో చిక్కుకోవడం అనుకోలేదు. పోస్ట్. దీని మీద పేరు లేదు, అడ్రస్ లేదు. ఏ ఓటీపీ? ఎలా గుర్తుపెట్టావు? ముందు నీకొచ్చిన ఓటీపీ మీ ఆవిడకి చెప్పు, లేదంటే ఇంటికెళ్తే ఫుడ్ ఉండదు. ఏంటిది? మర్యాద ఇవ్వటం నేర్చుకో. సిబిఐ. నువ్వు ఏదైతే నాకేంటి? నీకు నీ పెళ్ళమే భయపడదు, ఈ బాను ఎందుకు భయపడుతుంది? ఇదేంటి? నేను నీ పని మీదే కదా ఈ నరకంలోకి అడుగు పెట్టింది. నువ్వు నరకంలో ఉన్నట్లేదు. ఈ బంగ్లా, ఈ కార్లు, నీ దర్జా చూస్తుంటే నువ్వు స్వర్గంలో ఫీల్ అవుతున్నట్టున్నావు. బుద్ధున్నవాడెవడు నన్న మాట అనడు. లోపలెక్కడైనా దాక్కుని చూడు. ఒక పెద్దావిడ తప్ప అందరూ నన్ను టార్చర్ పెట్టి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అదంతా నాకు అనవసరం. నువ్వు మాత్రం చెప్పిన పని చేయకుండా రిలాక్స్ అయిపోయావు. కోడలు దిద్దిన కాపురం సినిమాలు చూస్తూ కూర్చుంటే పనులు జరగవు. ప్రవళిక చనిపోయి ఇన్ని రోజులైనా సిబిఐ పట్టుకోలేని సాక్ష్యాలు నాకెక్కడ దొరుకుతాయి? అయినా ట్రై చేస్తూనే ఉన్నాను. మధ్యలో ఈ వారెంట్ ఏంటి? నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నావా? జయమ్మా, వామ్మో, హిట్లర్ వస్తున్నాడు. నీ పని చేసి పెడతాను. నువ్విలా ఏకంగా ఇంటికి రాకు. తొందరగా వెళ్ళిపో ప్లీజ్. ఇప్పటికి ఫేక్ వారంటే కావచ్చు, కానీ పని లేట్ అయితే రియల్ వారెంట్ కరెక్ట్ అడ్రస్కి వెళ్తుంది. నేను చేస్తానన్నాను కదా, నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, ఆ బేకారిని జయమ్మ ఎక్కడ తీసుకొస్తుందో అని కంగారు పడ్డాను. నేను ఒక మాట చెప్తాను జయమ్మ. చెప్పు నానా, ఏదైనా వింటాను. విని వినబడింది అని చెప్పమని కాదు, అర్థం చేసుకొని సరేనని చెప్పాలి. ముందు విషయం ఏమిటో చెప్పు ఏజే. నీకేదైనా కావాలా చెప్పు, కోడళ్ళకి ఏదైనా కావాలా చెప్పు.
ఇంటి కోసం ఏదైనా చేయమంటావా చెప్పు. అంతే తప్ప ఇవాళ్ళుండి రేపు వెళ్ళిపోయే ఆ బేకారి కోసం ఇది చెయ్యి అది చెయ్యి అని నన్ను ఇరికించొద్దు. ఈ వాళ్ళుండి రేపు వెళ్ళిపోవడానికి పెళ్ళేమైనా తారీఖా నాన్న? వైఫ్ ఈజ్ నాట్ ఏ డేట్, నాట్ ఏ జోక్. ఒక్కసారి జీవితంలోకి వచ్చిందంటే చచ్చేదాకా తోడుగా ఉండేదే భార్య. అలాంటి వాళ్ళు రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది జయమ్మ. లేని వాళ్ళ కోసమే అంత చేసేవాడివి, ఉన్న వాళ్ళ కోసం ఈ మాత్రం షాపింగ్ చేయలేవా? నీతో నేను వాదించలేను జయమ్మ. ఓ మై ఖుదా, ఎంత వర్క్ అయిపోయింది! ఏంటి? అయ్యో, ఎంత పని అయిపోయింది అని అర్థం నాన్న. ఏమైపోయింది ఇప్పుడు? తారీఖ్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ గోల్డ్ ప్రసవం ఇస్తానన్నాడు. ఐ మీన్ గోల్డ్ డెలివరీ చేస్తానన్నాడు షాప్ వాడు. దాందే ఉంది, వెళ్తూ వెళ్తూ తీసుకుందాం. వెళుతూ వెళుతూ కాదు, ఆగే తీసుకోవాలి. మా కృష్ణవేణి లేదు, తను దగ్గరుండి ఒక హారం డిజైన్ చేయించింది. నేను వెళ్ళి ఆ కృష్ణవేణిని తీసుకొని ప్రసవం కాగానే ఇంటికెళ్ళిపోతాం. మరి షాపింగ్? నువ్వు కారు స్టాపు, నేను చెప్తా. షాపింగ్ క్యాన్సిలే కదా. ఏంటి క్యాన్సిల్? యూ కంటిన్యూ కరో. ఆ చీరలు ఆ డ్రెస్సులు అవన్నీ నాకేం తెలుస్తాయి? అన్నీ అవే తెలుస్తాయి, నువ్వు వెళ్ళు. జయమ్మ, నాకు ఈ పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ కాదు ఫాదరు, ఐ మీన్ నాన్న, నీ రెస్పాన్సిబిలిటీ. గో జీవో గో. జయం, బాయ్ నాన్న. బాయ్. బద్రి, నన్ను తీసుకెళ్ళిపో. మన ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను నిన్ను ప్రేమించలేదు. నా భార్యని మాత్రమే నేను ప్రేమిస్తాను. ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేయమని పైనుంచి బాగా ఒత్తిడి వస్తుంటే ఏదో జరుగుతోంది. అంజలి దేనికో భయపడుతోంది. ఆ బద్రిగాడు ఎందుకు అంజలిని భయపెడుతున్నాడు? వాడు గాని అంజలి జోలికొస్తే చంపేస్తాను. అంజలి, ఎందుకంత ఉలిక్కిపడ్డావు? అబ్బే ఏం లేదు మమ్మీ. నిజం చెప్పు, ఏం జరుగుతోంది? అంటే ఆ బద్రి ఎందుకొచ్చాడు? నాకేం తెలుసు మమ్మీ. మేమిద్దరం రాకముందు వాడు నిన్నేమన్నాడు? నేను కోపంతో అడగడం లేదు, నీ తప్పుందని కూడా నేను అనుమానపడ్డం లేదు. వాడి మూలంగా నీకెలాంటి ప్రమాదం రాకూడదని అమ్మగా అడుగుతున్నాను. చెప్పవే, ఏం జరిగింది? అమ్మా,
అంజలి ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? చెప్పవే, నాకేదో భయంగా ఉంది. నీ భయమే నిజమమ్మా. నేను మోసపోయాను, వాణ్ణి ప్రేమించి మోసపోయాను. వాణ్ణి నువ్వు ప్రేమించావా? అవును, ప్రేమించాకే తెలిసింది వాడికి పెళ్ళయిందని. భాను అక్క వాణ్ణి కొట్టి నన్ను కలవకుండా చేసింది. అప్పుడు జయమ్మ కావాలనే కారులో భానుని ఎక్కించి కావాలనే దిగిపోయింది. ఈ బేకారి సంగతి ఏంటో తెలుస్తా. డర్టీ రోడ్స్, ఈ బేకారితో పెళ్ళి, ఈ రోడ్లో జర్నీ రెండు ఒకటే. ఓయ్ హిట్లర్! ఏంటి ఏంటి నన్ను చూసి షాక్ అవడం లేదేంటి? ఎందుకు షాక్ అవ్వాలి? నువ్వేమన్నా కరెంటువా కరోనావా? అంటే ఇప్పుడు రివర్స్లో నేనే షాక్ అవ్వాలా? నేను కార్లో ఉన్నట్టు మీకు తెలుసా? దారిలోనే తెలుసు. ఓ అందుకేనా కారు గతుకుల్లోంచి తీసుకొచ్చారు? అవును. దిగు. ఎందుకు? దిగు చెప్తాను. ఎందుకు ఆపారు? షాపింగ్కి రావాలనుకుంటే జస్ట్ 10 కిలోమీటర్స్ నడుచుకుంటూరా. వెనక్కి తిరిగి మా ఇంటికి వెళ్ళాలనుకుంటే జస్ట్ 5 మినిట్స్, అది కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఏది బెటరో నువ్వే డిసైడ్ చేసుకో. ఇట్స్ యువర్ చాయిస్. నేనేం మీతో కలిసి షాపింగ్కి వెళ్ళాలని ఎగురుకుంటూ రాలేదు. ఏదో జయమ్మ చెప్పారు కదా, పెద్దావిడ మాట వినకపోతే బాగుండదని వచ్చాను. ఆవిడ కావాలనే నాకు నిన్ను తగిలించి వెళ్ళిందని నాకు అర్థమైంది, కానీ వెళ్ళు. పోనీ షాపింగ్ వద్దు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. డ్రాపింగ్ లేవు. డ్రాప్ చేయకపోతే డ్రాప్స్ మీద డ్రాప్స్ ఏడుస్తూ నడవాలి. యాజ్ యూ విష్. టూ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రిడిక్యులస్. ఆఫ్ కోర్స్. డిస్గస్టింగ్. మేబీ. సాడిజం స్క్వేర్. మూర్ఖత్వం లార్జ్ స్కేల్ ఆల్సో. మీకు ఏ కార్నర్లోనూ హ్యూమానిటీయే లేదా? అంటే ఏంటో కూడా నాకు తెలీదు. మీలో ఏ యాంగిల్లోనూ జాలి దయ లేవా? బై డిఫాల్ట్ లేవనుకుంటా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నడవాలి. 5 కిలోమీటర్స్ నడిస్తే 50 కిలోమీటర్ కాళ్ళు కూడా అరిగిపోయి మోకాళ్ళతో నడవాలి. దొంగ పెళ్లి చేసుకుని నా ఇంట్లోకి దూరిపోయినట్టు, దొంగతనంగా కారులో దూరిపోయినట్టు ఇలాంటివేవో ఐడియాలు వస్తుంటాయి కదా. వెళ్ళు. నేనే ఆపాను. ముందు నేనే బ్రేక్ వేసాను. ముందు నేను వచ్చాను. ముందు నేను బ్రో. కాదు నేనే వచ్చి ఆపాను. నేనే వచ్చాను. ఫస్ట్ నేను వచ్చాను. ముందు నేను. చెప్పండి,
ఇన్ని బైకులు ఒకేసారి ఎక్కలేను కదా, ఏ బైక్లో వెళ్ళమంటారో చెప్పండి. ఆ బండి మీద వెళ్ళు. ఇదేం ట్విస్ట్? నీ సేఫ్టీ కోసం. నా సేఫ్టీ ఓకే, ఆ సేఫ్టీయే డౌట్. తాతగారు, ఈ బామ్మని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేయండి.